నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. కబడ్డీ క్రీడాకారిణికి ప్రోత్సాహం జంపన ప్రతాప్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 70వ అంతర్ జిల్లా సీనియర్ విమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ కు చెందిన సిరిగిరి శ్రీను కుమార్తె సిరిగిరి గౌతమి రంగారెడ్డి జిల్లా జట్టు తరపున పోటీలో పాల్గొని ఛాంపియన్షిప్ లో ద్వితీయ స్థానం సాధించింది. కబడ్డీ పోటీలో ప్రతిభ కనబర్చడంతో ఈ రోజు బాపూజీ నగర్ లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ గౌతమిని ఘనంగా సన్మానించారు. ట్రాక్ సూట్ నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ క్రీడాకారులను తనవంతుగా ప్రోత్సాహం అందజేస్తామని అన్నారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్, రామారావు, శ్రీను, శ్రీకాంత్, భాస్కర్, రాములు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చెన్నై అయిపోయింది కానీ దొరకలేదు బ్యాగ్ ఉంటుంది మళ్ళీ అనేది మనకి వైద్యులు ఉంది, ఆడ 10 గ్రాములు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి ఉండదు, మానవతా కోణం ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి శిలారపు దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఆదేశించిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాన్ని ఏ రకంగా మనం తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక రూట్ మ్యాప్ అనుకుందాము, దిశ నిర్దేశించుకోవాలని చెప్పి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వము, కొత్త ఆశలు, కొత్త నడవడిక. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏది కొత్తదైనా బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాలసీస్ ఆర్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్, బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద బ్యూరోక్రసీ. నాయకుని గుణము, నాయకుని తత్వం అనేది, నాయకుల తత్వం అనేది వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సిస్టమ్ అనేది బలోపేతం చేయాలి, సిస్టంలో ఎదగాలి. రెస్పెక్ట్ ద సిస్టమ్, గ్రో ఇన్ ద సిస్టమ్, బి ఎ లీడర్ ఇన్ ద సిస్టమ్. అది కానీ వన్ షుడ్ నాట్ గ్రో ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్. One should not grow at the cost of the system or destroy the system and grow. So మీ అందరితో గత నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు, విమర్శించడం నాది కాదు, కానీ ఏదో ఒక జాగ్రత్త ఆత్మవిమర్శ చేసుకోవాలి. పాలన ఎలా ఉంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు జరిగింది. ఆ మార్పులో ఇలాంటి ఆశయాలు, ఇలాంటి ఆశలు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసింది, ఆ వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలకు సంబంధించిన ఆచరణ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి. మేము ప్రభుత్వంలో ఉండి ఏది ఆదేశించినా చివరకు గ్రామ స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసేది అధికార గలం. We are here to take your constructive advices. We will respect your constructive advices. But there is a difference between the previous government and this government. We don't believe in
we are not dictatorial, we don't believe in the dictatorial policies. ప్రజాక్షేమము ప్రభుత్వ యంత్రాంగము అధికారులను కూడా గౌరవించడము, వాళ్ళకు ఏ బాధ్యత అప్పచెప్పినా ఒక క్లారిటీ ఇవ్వడము, అందులో భాగమే ఈరోజు ఈ 6 గ్యారెంటీలు 28వ తేదీన మొదలవుతుంది. 6వ తేదీ వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జిల్లా స్థాయి శాంతి భద్రతకు సంబంధించిన ఎస్పీ గారు, డివిజన్ స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, క్లస్టర్స్, టైమింగ్స్, ఆ క్లస్టర్లో గ్రామ మండలానికి 2 క్లస్టర్లు, గ్రామానికి ఎంతమంది అధికారులు అవసరము, లబ్ధిదారులు, ఈ లబ్ధిదారులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాధాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పర్మిషన్ లో ప్లేస్ ప్రీవియస్ గా ఈవెంట్ చేసిన హిస్టరీని పరిశీలించి ఎక్సైజ్ పర్మిషన్, స్థలానుమతి ఉంటేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ లో అప్లికేషన్స్ అందుబాటులో ఉంచామన్నారు. సన్బూర్న్ ఈవెంట్ పేరున పర్మిషన్ అప్లై చేసిన వారికి పర్మిషన్ రాకపోవడంతో ముందే బుక్ మై షోలో టికెట్స్ అమ్మడం జరిగిందన్నారు. వారిపైన మాధాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశామన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికి వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్గ్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమన్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటినన్నింటినీ పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం అనేది పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీళ్ళు చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలంలోని బర్దీపూర్ గ్రామంలోని దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు.
రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. రేవంత్ ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు. త్వరలోనే మనం కలుద్దామని వారికి రేవంత్ చెప్పారు. ఈలోపే రేవంత్ ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు. మరోవైపు రేవంత్ చిరంజీవి భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవడం జరిగిందని రేవంత్ అన్నారు.